అందరికీ నమస్కారం. ఈరోజు కథ చిలిపి కోడళ్ళు పార్ట్ 8 రచించిన వారు మీనా కుమారి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు నదిలో స్నానాలు చేసి గుడికి నడవసాగారు. వరాలమ్మ నేను రాలేనురా అన్నది. సీమ మాట్లాడుతూ ఇంత దూరం వచ్చారుగా అత్తయ్య, అందరం వెళ్దాం. ఇక చూడబోయి చూడరు కదా అని బ్రతిమాలింది. అత్తగారిని తీసుకొని భర్తతో పాటు బయలుదేరింది సీమ. అది తన బాధ్యతగా అందరినీ వద్దని తానే ఆ బాధ్యత తీసుకుంది. వరాలమ్మని బయటికి తీసుకువెళ్తే ఎంత బాధో ముందు నుండి తెలిసిన అందరూ సీమ పని అయిపోయింది అనుకున్నారు. చెప్పినా వినాలిగా అని కూడా అనుకున్నారు. ఇక అందరూ వడివడిగా దర్శనానికి వెళ్ళి వచ్చేశారు. సీమ, దివాకర్ వరాలమ్మతో సగం దూరం కూడా వెళ్ళలేకపోయారు. ఇక నేను రాలేనంటే రాలేనని మొండికేసి కూర్చుండిపోయింది వరాలమ్మ. ఇక చేసేదేమీ లేక ఆమెను మిగిలిన వారందరికీ అప్పగించి దివాకర్ దంపతులు దర్శనానికి వెళ్ళి వచ్చారు. ఇంతలో సీమ మెడలో వరాలమ్మ వేసిన దండ కనిపించలేదు. వరాలమ్మకు అరికాలి మంట నడినెత్తికెక్కింది. నేను అది ఎంతో ప్రాణంగా చూసుకునే దండ మా అత్తగారు నాకు ఇచ్చింది. నీ మొఖాన పెట్టుకున్నావు కదే అంటూ సీమను తిట్టిపోసింది వరాలమ్మ. దండ పోయినందుకు బాధగానే ఉన్నా అందరిలో తనను తిట్టిందని సీమకు అత్తగారి మీద విపరీతమైన కోపం వచ్చేసింది. సీమ కూడా అత్తగారి మీద చెడామడా అర్చేసింది. ప్రభాకర్ గారు అక్కడికి వచ్చేసరికి అందరూ సద్దుమణిగారు. ఉమ, ఉష అందరూ ఆ దండ కోసం వెతకసాగారు. ఆ దండ ప్రశాంతి గారికి దొరికింది. తీసుకువచ్చి వరాలమ్మకు ఇచ్చారు ప్రశాంతి గారు. మారు మాట్లాడకుండా మెడలో వేసుకుంది వరాలమ్మ. వచ్చేటప్పుడు కూడా హుషారుగా కావలసినంత అల్లరి చేస్తూ ఇంటికి చేరారు అందరూ సంతోషంగా. తెల్లారే భోగి పండుగ. పిల్లలు నలుగురికి భోగిపళ్ళు పోద్దామని అన్నారు ప్రశాంతి గారు. ఇక అన్నీ చకచకా రెడీ చేసేశారు కోడళ్ళు. బొమ్మల కొలువు తీర్చిపెట్టారు నలుగురు కోడళ్ళు కలిసి. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని పేరంటానికి పిలిచి వచ్చారు ఉమ, ఉష. తాంబూలాలు అన్నీ రెడీ చేస్తున్నారు సుమ, భాను. చామంతి పూలు తుంచి పోశారు. అందులో గులాబీ రెక్కలు కూడా కలిపారు. చిల్లర పైసలు కూడా వేశారు. వాటిలో భోగిపళ్ళు కలిపారు. అక్క, భోగిపళ్ళు అంటే రేగుపళ్ళా అని అడిగింది భాను. అవును అన్నది సుమ. బొమ్మల కొలువు బహుముచ్చటగా పెట్టారు. అందరి దేవుళ్ళ మట్టి బొమ్మలు, అన్ని రకాల సాంప్రదాయమైన అందమైన చెక్క బొమ్మలు, చూడడానికి ముచ్చటైన కొండపల్లి బొమ్మలు, అలా భలే అందంగా అన్నీ అమర్చారు. వరాలమ్మ ప్రయాణ బడలికకు కాళ్ళు లాగి మూలగసాగింది. ఆ దగ్గర్లోనే కూర్చొని ఉన్న సీమ ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఒసేయ్, నీదంతా పై పై ప్రేమేనా? అయ్యో, నీకన్నా ప్రశాంతి ఎంతో మంచిది. ఒక్కోసారి మంచంపైనే అన్ని పనులు అయినా కూడా సేవలు చేసింది అని మనసులో అనుకొని అమ్మ ప్రశాంతి, కాళ్ళు లాగేస్తున్నాయి అని పిలిచింది వరాలమ్మ. అలా పేరుకి అమ్మని చేర్చింది అంటే నిజమైన బాధ అని తెలుసు ప్రశాంతి గారికి. ఇక వెంటనే వెల్లుల్లి చితక్కొట్టి నువ్వుల నూనెలో వేసి బాగా కాచి చల్లార్చి గోరువెచ్చగా అత్తగారి పాదాలకు రాసింది. జరిగేదంతా చూస్తూనే ఉన్నారు కోడళ్ళు అందరూ. భాను చిన్నగా, అక్క, మా అత్తగారు భలే గడ్సు, ఎవరిని గెలవనివ్వరు ఇంట్లో. ఇక్కడికి వచ్చాక ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాను అన్నది భాను. అవునా అన్నది ఉమ. అవునక్క, నన్నైతే క్షణం కూడా కూర్చొనివ్వదు అంటూ పెద్దత్తయ్య గారు చాలా మంచివారు అన్నది భాను. నిజమే, అత్తయ్యని చాలా తిప్పలు పెట్టేదట ఈ అమ్మమ్మ. అయినా ఎంతో ఓర్పుగా ప్రేమగా చూస్తారు అమ్మమ్మను అత్తయ్య గారు. మమ్మల్ని కూడా కూతుళ్ళలా చూసుకుంటారు అని చెప్పింది ఉమ. ఒక్కొక్కరుగా పేరంటాళ్ళు రాసాగారు. ఉష అందరికీ పసుపు రాయడం, సుమ, ఉమ బొట్టు గంధం ఇచ్చారు అందరికీ. వారికి కావలసినవి అందిస్తుంది భాను. ప్రశాంతి గారు బొమ్మల నోము పుస్తకం తీసుకొని మంత్రాలు చదివారు. వచ్చిన వాళ్ళంతా దేవుని పాటలు పాడారు. పూజ పూర్తి చేశారు ప్రశాంతి గారు.
గౌరీ హారతి పాట ఎంతో బాగా ఆలపించారు ప్రశాంతి గారు. ఇంతలో పేరంటాలలో ఒక ఆమె ఓహో అంటూ ఊగిపోసాగింది. అందరూ కంగారు పడిపోతూ అటు చూశారు. కొందరు అమ్మవారు వచ్చింది, దేవమ్మ ఒంటిమీదికి వచ్చింది అన్నారు. కాసేపయ్యాక నాగేంద్రుడు వచ్చాడు అని అటూ ఇటూ ఊగిపోతూ దొర్లసాగింది దేవమ్మ. వచ్చిన పేరంటాళ్ళు అందర్నీ కంగారు పెట్టసాగింది. సుమ, ఉమ, ఉష అలాగే చూస్తున్నారు. సుమ మాట్లాడుతూ అయ్యో, పిల్లలకు భోగిపళ్ళు కూడా పోయాలి, ఏంటిది ఇలా జరిగింది, అమ్మవారు వచ్చింది అన్నది అయోమయంగా ముఖం పెట్టి. వేరొక ఆమె ఉమా దగ్గరికి వచ్చి చిన్నగా దేవమ్మ గురించి చెప్పింది. ఈ మధ్యనే మొదలుపెట్టింది, చచ్చిపోతున్నాం ఈమె గారి చేష్టలకి. అమ్మవారు లేదు, ఏమీ లేదు, అంతా నాటకం. మొన్నటికి మొన్న మా వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతుర్ని చేస్తుంటే ఇలాగే ఫంక్షన్ అంతా అప్సెట్ చేసింది. ఈ బజార్లో ఈమె పోరు ఎక్కువైంది ఈ మధ్యన. అలా అని పిలవకుండా ఉండలేం. ఆమె భర్త మన వార్డ్ నెంబర్ అయ్యేసరికి అంటూ బాధపడుతూ దేవమ్మ గురించి చెప్పింది. సరే సరే, అందరూ దూరం జరగండి, ఒకసారి పసుపు నీళ్లు పన్నీరు కలిపి కొడదాం అన్నది ఉమ. కొంచెం వేడిగా నీళ్లు కాచి అందులో పోసి తీసుకొచ్చింది ఉమ. దేవమ్మ మీద చల్లింది. అమ్మా అమ్మా, తొందరగా దిగిపోమ్మా అంటూ భజన చేసినట్లుగా అన్నది ఉమ. కిక్కురు మనకుండా అమ్మవారు దిగిపోయినట్టు పడుకొని కాసేపు మామూలు స్థితికి వచ్చేసింది దేవమ్మ. తర్వాత కొందరు అరే, ఏం నీళ్లు చల్లావమ్మా, తొందరగా వెళ్ళిపోయింది అమ్మవారు, మాకు కూడా చెప్పు అన్నారు మూఢభక్తులు. సరే సరే, పిల్లలకు భోగి పండ్లు పోద్దాం రండి అని పిలిచింది ప్రశాంతి. మొత్తానికి నీ కోడళ్ళు భలే వాళ్ళమ్మా, ఫంక్షన్ భలే చేస్తున్నారు, ఈ దేవమ్మకు త్వరగా అమ్మవారు దిగిపోయేలాగా చేశారు అని కొందరు మెచ్చుకుంటూ ఉంటే, నా కోడళ్ళు చాలా ఉత్తమురాళ్ళు అన్నారు ప్రశాంతి గారు. అమ్మో, నీ కోడళ్ళు కఠినమైన రాళ్ళు అని మనసులోనే బాధపడి అవునవును అని ఉమా వైపు దొంగచూపులు చూస్తూ తేలికుట్టిన దొంగలాగా ఉంది దేవమ్మ పరిస్థితి. పిల్లల నలుగురిని చక్కగా కూర్చోబెట్టారు. అందరూ దీవిస్తూ భోగిపళ్ళు పోశారు. సుధీర్ ఫోటోలు తీస్తూ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరూ జంటలుగా భోగిపళ్ళు పోశారు పిల్లలకి. అందరికీ తాంబూలాలు ఇచ్చి పంపారు మన చిలిపి కోడళ్ళు. ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చక్కగా అన్ని రకాల పిండి వంటలతో హాయిగా భోజనాలు చేశారు. ఎంత రుచిగా ఉన్నాయి వంటలు అన్నాడు దివాకర్. మీ వదిన వంటలు చాలా బాగా చేస్తుందిరా అన్నారు ప్రభాకర్ గారు మెచ్చుకుంటూ. నేనే కాదులే, మా కోడళ్ళు కూడా అందరం కలిసి చేశాం అన్నారు ప్రశాంతి గారు. అవునమ్మా, నీ కోడళ్ళు ఉత్తమురాళ్ళు, అదే చెప్పుకొని వెళ్తున్నారు పేరంటాళ్ళు అన్నాడు అనంత్ నవ్వుతూ. ఉమా చేసిన పని అనంత్ చెవిలో చెప్పేసరికి ఉమా వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు. అమ్మో, అందరి కళ్ళు పిల్లల మీద, కొడుకుల మీద, అందరి మీద పడ్డాయి అని అందరికీ దిష్టి తీసేయాలి అన్నారు ప్రశాంతి గారు. సరిపోయింది మా అమ్మ చాదస్తం అని నవ్వుకున్నారు ముగ్గురు కొడుకులు ముచ్చటగా. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.